రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వీలునామా రాయలేదు. షర్మిలమ్మకి ఏ ఆస్తులు ఇచ్చినా పెళ్లికి ముందు ఇచ్చేసి చీర సారే పెట్టి దండం పెట్టి పంపించారు. తర్వాత ఆస్తులు అంటారా, ఏదో రామారావు గారు ఆస్తి చట్టం ఏదో తెచ్చారు, సమాన వాటాలు అని అన్నప్పుడు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఏ ఆస్తి అయినా సరే హక్కుదారులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు, షర్మిల కాదు, నాకైతే విజయమ్మ గారే హక్కుదారు. ఆవిడ ఏ ఆస్తులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఒక పెన్ను కాగితం తీసుకుని ఆవిడకి నచ్చిన వాళ్ళకి రాసేవచ్చు. దాన్ని అడిగే హక్కు కూడా ఆవిడకి లేదు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 2009 ఎలక్షన్ ఎఫిడవిట్ కనుక రాజశేఖర రెడ్డి గారు చూస్తే సాక్షి పేపర్ కానీ, యలంక ప్యాలెస్ కానీ, సండూర్ పవర్ కానీ, లేదంటే భారతీయ సిమెంట్స్ కానీ, లేదా సరస్వతి ప్రాజెక్ట్స్ కానీ, ఇవేవి ఆయన ఆస్తుల కింద ఎక్కడ డిక్లేర్ చేయలేదు. తర్వాత మనకు తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిజినెస్ ఫర్టర్నిటీలో అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రం జరిగిందో, ఆయన ఎంపీగా నిలబడడం ఇవన్నీ చూసిన తర్వాత రిచెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టింది చదువుతున్నాం. 3వ పాయింట్. ఎప్పుడైనా సరే షర్మిల గారు కూడా సేమ్ అదే ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ లో, ఇప్పుడు మీరు పార్ట్నర్స్ అనుకోండి, నేను సంబంధించిన ఒక కంపెనీలో నాకు ఇంత షేర్ ఉందని నేను డిక్లేర్ చేసుకుంటాను ఐటీ, మీరు కూడా అంత ఉందని డిక్లేర్ చేస్తారు కదా. అలా షర్మిల ఎప్పుడు డిక్లేర్ చేసిన పాపన పోలేదు. 4వ పాయింట్. ఈడీ సిబిఐ కేసులకి సంబంధించిన అవసరంలో జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ అని చెప్పి ఆయన మీదే కేసులు పెట్టబడ్డాయి, కానీ ఎక్కడ షర్మిల కానీ, విజయమ్మ గారి పేరు మీద కానీ, భారతమ్మ పేర్లు కానీ ఎక్కడా పెట్టబడలేదు. ఇది మీరు గమనించే ప్రార్థన. 4వ పాయింట్. ఈ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, అక్కడ పంతులు గారు, ఇక్కడేమో సొంత బావ, వీళ్ళిద్దరూ ఇల్లరకం దౌర్భాగ్యమే. ఈ ఇల్లరకం అల్లుల వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, వీడికి దమ్మిడి సంపాదన ఉందో లేదో దేవుడికి తెలియాలి. అక్కడ సునీత గారి భర్త అయితే యుఎస్ లేదో దిక్కుమాల కన్సల్టెన్సీ పెట్టి మంటాడిపోతేనే వెనక్కి వచ్చారు. ఈయనేమో ప్రవచనాలు చెప్పుకుని స్పీచ్ కి ఎంతో తీసుకుని పణవ సంపాదించుకునే బ్యాచ్ తప్ప ఎక్కడ కూలికిట్టే బ్యాచ్ అయితే కాదు. కనీసం మా కేఏపీ వల్ల కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నట్టుగా కూడా నాకు ఎప్పుడు కనబట్లే. ఎంతసేపు వీళ్ళ ఫ్యామిలీ చుట్టూ చిరుక్కుని, అసలు ఈ దరిద్రం అంతటికి కారణం ఏంటంటే, ఎలక్షన్స్ అయిన వెంటనే మైనింగ్ అంతా భార్యాభర్తలు ఇద్దరు చుట్టపెట్టేదో అని అనుకున్నప్పుడు గెటౌట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి దరిద్రం మొదలైంది. తర్వాత పార్టీ పాదయాత్ర చేసి పార్టీ నిలబెట్టేశారని పకోడీ కబుర్లు చెప్తున్న షర్మిలను జాగ్రత్తగా గమనిస్తే, ఆవిడ వల్ల 2014లో జగన్మోహన్ రెడ్డి ఏం గెలవలేదు. జగన్మోహన్ రెడ్డి 67 స్థానాలతో అపోజిషన్ లీడర్ గానే ఉన్నాడు తప్ప ఈవిడేం అధికారం తేలేదు. తర్వాత 151 స్థానాలు సంపాదించుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఆయన బాధలు ఆయన పడితేనే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఇవాళ అపోజిషన్, ఈ కుటుంబం అంతా అలో లక్ష్మణ్ అని బీజేపీ వాడు వేసిన ట్రాప్ లో ఆడపిల్లల రాజకీయం చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ కూడా ఆడపిల్లల రాజకీయమే. ఫస్ట్ ఎవ్వడికి అనుమానం రాకుండా పవన్ కళ్యాణ్ ఎంతో మొదలెట్టించాడు 3 పిల్లలని. అందరూ ఈ లోన్లీ యూజ్ సంబడి షోల్డర్, జగన్మోహన్ రెడ్డి షోల్డర్ యూజ్ చేసి బ్రహ్మాండంగా పబ్బం గడుపుకున్నాడు. చచ్చినట్టు వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేసుకున్నాడు. బాబోయ్, జగన్మోహన్ రెడ్డి అయితే భయం పెట్టేస్తున్నాడు, ప్రాణాల్లో జోళ్ళ కూడా వేసినాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు శంఖను అవతల బీజేపీ శంఖకి కూటమి పరంగా గెలిచి ఉద్ధరించారు. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని అన్నట్టుగా భ్రమింపజేస్తూ లాస్ట్ కి ఏం చేశారంటే, ఫ్రమ్ ద లాస్ట్ 5-7 years నుంచి తల్లికి చెల్లికి అన్యాయం అని చెప్పి కంటిన్యూస్ బొంబార్డింగ్ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గట్టు వీళ్ళు ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లి కూడా కరెక్ట్ గా టైంకి. తెలుగుదేశంకి ఏమైనా క్రైసిస్ వచ్చాయా, పారాచూట్ వేసుకుని దిగిపోతున్నారు వీళ్ళిద్దరు, ఇద్దరు కూతుర్లు తల్లిను. ఎందుకు చెప్తున్నానంటే, మొహమాట లేకుండా, ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ ఇష్యూ ఒకటి బూమరంగ్ అవుతుంది. వారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, లేకపోతే స్పీకర్ చెప్పు తీసుకొని గెట్అవుట్ అని బయట దేవాలయంలో తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ముందు రోజు దొరికాడు, డ్రగ్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఉన్నాయని చెప్పగానే తెల్లారి పార్లమెంట్ అని స్టేషన్ బెయిల్ తీసుకుని పోయాడు. పార్లమెంట్ లో కూర్చున్నాడు. దేవాలయం ఇంకా మందు డ్రగ్స్ తీసుకుని వెళ్తారంటే వాడు చేసింది ఫండమెంటల్ బ్లండర్, ఒప్పుకొని తీరాలి. ఆ ఇష్యూ డైవర్ట్ అవ్వాలి. ఈ తిరుమల లడ్డు హెరిటేజ్ కి అప్పనంగా మొన్న ఇచ్చిన ఇన్సెంటివ్స్ తో కూడిన ల్యాండ్లు ఇవన్నీ బూమరంగ్ అవుతున్నాయి. వీటి మీద ఎక్కడైనా సైడ్ ట్రాక్ పెట్టాలంటే సునీతను తీసుకొచ్చారు మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ. ఏది, వీళ్ళకి వ్యవస్థల మీద, అవతల కోర్టుల మీద కానీ, అంటే సుప్రీంకోర్టు మీద, సిబిఐ లాంటి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ అథారిటీ మీద వీళ్ళకి నమ్మకాలు ఉండవు. ఆ తపేలా ఛానల్లో కూర్చుని అలో లక్ష్మణ అని ఏడుపు, సునీతమ్మ ఇన్వెస్టిగేషన్ ఈ కోణంలో చేయాలి, ఆ కోణంలో చేయాలి, కానీ ఈవిడ చేసిన తప్పులు మాత్రం ఏడు చెప్పదు. ఏది, ఆ ఇంటి గడి బద్దలు కొట్టి లోపలికి వచ్చి ఎవడైతే మర్డర్ చేశాడు, తర్వాత ఈ ఆయన ఏమో లెటర్ దాచమంది, రాజశేఖర్ ఏమో లెటర్ దాచమంది సునీల్ గడికి చెప్పి, దస్తగిరి గడికి ఏమో ఏటన్నది విషయం ఎవరికి చెప్పరు. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ లో అంబానీ లాంటి అపర కుబేరుడు ఉన్నాడు. ఎవడో తెలుసా మీకు? తెలుసా సార్? తెలుసా తెలీదా? తెలీదు. దస్తగిరి గడు. ఎందుకంటే రిచెస్ట్ లాయర్ లోద్రా గడు. లోద్రాని ఎవడన్నా లాయర్ కింద పెట్టుకుంటే అంబానీ లాంటి కదా. లోద్రా దౌర్భాగ్యం మీకు చెప్పనా, సుప్రీంకోర్టు రేపేపడో గల్లప్పటి లేపుతా చూడండి ఎలాగుంటుందో. ఎందుకంటే సునీతకి మా నాన్నని చంపిన అంత కూడా ఎవడో పట్టుకోండి అని సునీత్ తరపున వాదిస్తాడు లోద్రా. ఓ పక్క దస్తగిరి గడు, ఈడు నేనే చంపానని దొరికిపోయి సరెండర్ అయిపోయి స్టేషన్ బెయిల్ మీద పెట్టుకుంటాడికి
ఈడు సంపలేదట అని ఆడికి వాదిస్తే మీరు గమనించారు ఇక్కడ. ఎస్ ఈవిడు సార్ వీడికి వెనక డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసేది, లోతురాలు అటువంటి పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి ఇవ్వడవాడు. ఇది గమనించండి. యువతల ఈవిడ కరెక్ట్ గా ఇంకా రాష్ట్రంలో ఏం ఇష్యూస్ లేవా, అకాల వర్షాలు నిన్న కూడా ఆవిడ ప్రెస్ మీట్ ఎట్టి టైంకి రెడ్ జోన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. అకాల వర్షాలతో పంటల నష్టాలు కుదేలేయి ఉంటే ఆ జడీశీలం లాంటి పెద్ద ఆయన్ని పక్కన కూర్చోపెట్టి ఈ అన్నా చెల్లెలు పంచాయతీ మాడుతుందా. 51 ఎకరాలు ఇడుపులపాయలు రాజశేఖర రెడ్డి గారు రాసి ఇచ్చారు పెళ్లికి ముందారో తర్వాత ఏదోటి. తర్వాత రోడ్ నెంబర్ 2లో ఇల్లు ఇచ్చారు. సరస్వతి ప్రాజెక్ట్స్ సాగర్ సొసైటీలో ఆవిడింట్లోనే ఉంది, అందుకని ఆయనలో షేర్ హోల్డర్ ఉన్నారు. ఈ ఎన్సిఎల్టీ కేర్స్ ఉంది, నేషనల్ ట్రిబ్యునల్ లాలో ఉంది. ఏది షేర్ మనీ ట్రాన్స్ఫర్ కి ఫీజు ఎగ్గొట్టడానికి రాజ్యసభలో బిల్లు పెడతానని చెప్పి ఎవరు చెప్పారు ఈ తెలుగు తక్కువ మాలోకానికి. అప్పుడేమో ఆ షేర్ మనీ ట్రాన్స్ఫర్ అమౌంట్ కట్టుకోకుండా కూర్చున్న పాపానికి అది ఈడీ సీజ్ చేసింది సరస్వతి ప్రాజెక్ట్స్ ది. అది రిలీజ్ అయితేనే కానీ ఇవ్వలేమని చెప్పారు కల్లా అంటే ఉనికిని చాటుకోవడానికి విజయం ఒక ఉత్తరం. అసలు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఎలక్షన్ ఎప్పుడు పెట్టి తీసుకుని ఆస్తులు ఏమున్నాయో నువ్వు రాసిచ్చి అమ్మ ఎవడు కాదన్నాడు. నీవు ఏదో తాపత్రయపడుతున్నట్టుకుంది. ఎందుకంటే 51 ఎకరాల్లో 4 మనవులకి రాయమన్నట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి సార్. అంటే 4 మనవులు అంటే జగన్ సార్కి 2 ఆడపిల్లలను, షర్మిలమ్మకి ఆ బేపనాయన తిరుగు వచ్చిన 2 పిల్లలు. ఏదైతేనేమి ఆ 4 మనవులే కదా. 51 ఎకరాలు 4 పంచమని జగన్ పక్కన మాడుతున్నావా, షర్మిలమ్మ పక్కన మాడుతున్నావా, జర ఆలోచించుకోమ నువ్వు. లేదా ఎలక్షన్ ఎప్పుడు షర్మిల తెద్దాం 234 కోట్లు నాకు మా అన్న ఇచ్చే డబ్బులు అప్పుగా అని బ్రాకెట్ లో చెప్పింది అశ్వత్థ మా కొంజరలాగా. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు వెనక్కి ఇమ్మంటాడని ఏ రోజైనా ఆ మాట చెప్పావు మాకు? ఏ అన్న చెల్లికి 234 కోట్లు ఇచ్చేసాడు సార్ అన్న చెప్పండి. చెల్లికి ఇన్ని రాఖీలు కట్టి ఉంటారు, మీకు కూడా మీ అక్కలు చెల్లెళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు ప్రాణాలు దిగించి మీరు. పోనీ ఇదంతా ఒక ఎత్తు. మనం వాళ్ళ కోకిలాబేన్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్ద ఆవిడ, పెద్ద అంబానీ గారి భార్య. పెద్దోడు ప్రపంచ కుబేరుడు అంబానీ, రెండో అంబానీ గారు ముష్టెత్తుకుంటూ బ్యాంకులను ముంచుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కోకిలాబేన్ ఇలా మా విజయంలో మైకెట్టుకుని బయటకు వచ్చి, అరే బాబు నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించి అందులో సగం వాటా చిన్న అంబానీ గడికి ఇచ్చానేమని చెప్పిందే. ఎవడు సంపాదన ఆడిదే కదా, ఎవడు కష్టం ఆడితే కదా, ఎవడు ట్యాక్స్ ఆడే కడుతున్నాడు కదా, ఎవడు జైలు ఆడే అని పోయాడు కదా. ఇందులో ఏ లేదట కానీ వాటాలు మాత్రం మొత్తం ఇచ్చేయాల. యలహంక ప్యాలెస్ తో సైతం ఏమి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన మాట్లాడి ఎవరికి జ్ఞాపకం లేమనుకుంటారా? మీరంటే తెంగరబుచ్చి బతుకులు బతుకుతున్నారు కాబట్టి మీకు బుర్ర జ్ఞానం లేకుంటే చిలక్కుని పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం శర్మిల నీకు తెలీదమ్మా? రాజశేఖర రెడ్డి గారు సాక్షి పేపర్ పెడితే మన పార్టీకి అంటే ఆనాటి కాంగ్రెస్ కి పేపర్ అవసరమా? మా అబ్బాయి ఎవడ మాట ఏం లేదు పెట్టుకున్నాడు, ఈ మాట అన్నాడు. విత్ రికార్డ్స్ నేను ప్రూవ్ చేస్తా. యలహంక ప్యాలెస్ కి సందర్శనార్థం చూసుకుని వచ్చి ఏ రోజు కూడా ఎలక్షన్ అఫిడవిట్లో నేను యలహంక ప్యాలెస్ నేను కట్టినని ఆయన ఎప్పుడు డిక్లేర్ చేసుకోలే. అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లనే ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు కూడా. నీకు ప్రాబ్లం ఏంటంటేనమ్మా ఇల్లరకం అల్లుడు కాబట్టి ఇంకా అన్న సన్నిధానంలో శాత తీరుదాం అంటే మీ అమ్మని నీ దగ్గరే పెట్టుకున్నావు. ఎవడైనా హిందూ సాంప్రదాయంలో తల్లి కొడుకు దగ్గర ఉంటది, ఇల్లరకం కాబట్టి నీ దగ్గర అల్లుడి దగ్గర ఉంటుంది. ఆవిడ బాధను ఆవిడ అర్థం చేసుకోగలడు. అంటే ఆ భారతం మీద పడిపోతారు. దేనికి పడిపోతారో మీకే తెలియదు.